ఏపీలో కూటమి పాలన ఎంత అధ్వానంగా ఉందో విపక్షాలు చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చేయించుకున్న సర్వేలే కూటమి నేతల అవినీతి బాగోతాలను బట్టబయలు చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చేయించిన సర్వేల్లో 48 మంది కూటమి ఎమ్మెల్యేలు అత్యంత అవినీతి పరులని నివేదిక తేల్చిందట. చాలా కాలంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలకు ఈ నివేదిక బలాన్నిస్తోంది. తమది మంచి ప్రభుత్వాన్ని డబ్బా కొట్టుకునే కూటమి పాలకులు ఇప్పుడు అవినీతి అక్రమాల్లో మునిగిపోయిన తమ ఎమ్మెల్యేల తీరును మార్చుకోవాల్సిందిగా చెవిలో చెప్తున్నారట. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు రకరకాల అక్రమాల్లో మునిగి తేలుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాలో కూటమి నేతలే మాఫియాగా అవతరించారన్న విమర్శలు ఉన్నాయి. కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ప్రజలు ఎమ్మెల్యేలను గురించి ఏమనుకుంటున్నారు అన్నది తెలుసుకోవటానికి చంద్రబాబు నాయుడు సర్వే చేయించారట. ఏదో ఒక ఏజెన్సీతో సర్వే చేయిస్తే ఫలితాలు సరిగ్గా వస్తాయో రావోనన్న అనుమానంతో వివిధ ఏజెన్సీల చేత పకడ్బందీగా సర్వే చేయించారట. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా పిలిచి ఆయన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఒక సర్వే చేయించమని చెప్పారట. అన్ని రకాల సర్వేల నివేదికలను క్రోడీకరించి ఓ తుది నివేదిక సిద్ధం చేశారని తెలుస్తోంది. నివేదికలో కళ్ళు చెదిరే భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయట. కూటమి ఎమ్మెల్యేల్లో 48 మందిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని తేలిందట. ఆ 48 మంది ఎమ్మెల్యేలు కూడా పీకల దాకా అవినీతిలో కూరుకుపోయారని తేటతెల్లమైందట. అక్రమ దందాలతో కోట్లు సంపాదించుకోవటంపైనే ఈ ఎమ్మెల్యేలు దృష్టి సారిస్తున్నారని తేలిందట. మెజారిటీ ఎమ్మెల్యేలు పేదల భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నదీ గర్భాల్లో ఇసుకను అక్రమంగా తవ్వి తరలించేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక మద్యం షాపులు, బెల్ట్ షాపుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. టెండర్లలో మద్యం షాపు ఎవరికి వచ్చినా కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే. అవినీతి అక్రమాలకు తోడు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాగోతాన్ని అందరూ చూశారు. అయితే ఇంతవరకు అతనిపై జనసేన పార్టీ నాయకత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆడపడుచులపై ఉపన్యాసాలు దంచే చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్య తీసుకోలేదు. మహిళా హోంమంత్రి అనిత సైలెంట్ గా ఉండిపోయారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఓ దళిత మహిళా ఉద్యోగి కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యను వేధించడంతో ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. తనతో పాటు అనేక మంది మహిళా ఉద్యోగులను కూన రవికుమార్ వేధిస్తున్నారని సౌమ్య ఆరోపించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండి నసీర్ అహ్మద్ ముద్దు దృశ్యాల వీడియో వైరల్ అయిన ఘటనలో తనని బలిపశువును చేస్తున్నారంటూ 2025లో పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగారు. ఎమ్మెల్యే పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నారంటూ ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. టీడీపీ నాయకురాలితో ఎమ్మెల్యే వివాహేతర సంబంధం విషయంలో తనను వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే నసీర్ వీడియోలు వరుసగా వైరల్ కావడంతో ప్రజలంతా చీకొట్టినా చంద్రబాబు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేవీబీపురం మండలంలో ఓ మహిళా నేతను బెదిరించి రాసలీలలు సాగించారు. ఆనక ఆమెను మోసం చేసి బెదిరింపులకు గురి చేశారు. అరాచకాలకు తెగబడ్డారు. ఈ వ్యవహారంపై బాధితురాలు బయటకొచ్చి చెప్పడంతో ఆయన అసలు రంగు బయటపడింది. ఆదిమూలం ఆ మహిళని లైంగికంగా వేధించిన వీడియో వైరల్ కావడంతో సభ్య సమాజం నివ్వెరపోయింది. అయినా ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు. చివరకు బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించిన అంగన్వాడీ పోస్టుల నియామకంలో కూడా లక్షలాది రూపాయలను ఎమ్మెల్యేలు దండుకుంటున్నారు. సంక్రాంతి పేరు చెప్పి కోడి పందాలు, పేకాట, గుండాట, క్యాసినో జూదాన్ని ప్రోత్సహించి సంక్రాంతి 3 రోజులు కోట్లాది రూపాయలు దండుకున్నారు. చంద్రబాబు చేయించిన సర్వేలో 48 కంటే ఎక్కువ పేర్లు వచ్చి ఉంటాయని, కానీ చంద్రబాబు తనకు కావలసిన వారివి, తన సామాజిక వర్గానికి చెందిన వారి పేర్లు బయటికి రాకుండా తొక్కిపెట్టి ఉంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.